కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి చేశామని, తమ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 74 లక్షల రూపాయలతో గ్రామంలో గల పోస్టల్ కాలనీ, భావనారాయణపురంలలో 9 రోడ్లు, 1 డ్రైన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆదేశాలతో గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సతీష్, కూటమి నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, రంపాల వెంకటేశ్వరరావు, పుల్లా శ్రీరాములు, పుల్లా వీరబాబు, పుల్లా కోటేశ్వరరావు, నందిపట్టి త్రిమూర్తులు, బన్ను, బోళ్ల కృష్ణమోహన్, కార్యదర్శి పబ్బినెడి శ్రీనివాసరావు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ధ్యేయంగా అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమం, అంటే సంక్షేమం చేసినప్పుడు అభివృద్ధి చేయలేమని చెప్పి గత ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చేతులెత్తేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆయన కూడా నడుస్తున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా ఒకదాని నుంచి ఒకటి పోటీపడి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ అభివృద్ధిలో కార్యక్రమం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 76,46,00,000 రూపాయలు రోడ్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే సాకి నుంచి 12 కోట్లు, అట్లాగే ఆర్ఎన్వి నుంచి 4 కోట్లు, అలాగే పంచాయతీరాజ్ నుంచి 6 కోట్లు, అటువంటి 100 కోట్ల రోడ్ల యొక్క అభివృద్ధి సుమారుగా 98 కోట్లు నుంచి 100 కోట్ల దాకా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే సర్పారంలో 58 రోడ్లు ఇవాళ మనం వేసుకోగలిగాం. సర్పారం గ్రామంలో 58 రోడ్లు 7,43,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో 46 పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఇంకా 12 పనులు జరుగుతూ ఉన్నాయి, అంటే ఇంకా సైడ్ బర్న్స్ అయ్యి వేస్తూ ఉన్నారు. అలాగే రక్షిత మంచినీటి గురించి అయితే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ మొన్న ఆర్డబ్ల్యూసీలతో కూర్చొని సంబరస్తుంది కాబట్టి కూర్చుని రక్షిత మంచినీటికి ఒక ప్లాన్ వేయడం జరిగింది. దాని ప్రకారంలో నియోజకవర్గంలో 125 వైద్యస ట్యాంకుల నుంచి శాంపిల్స్ తీసుకొచ్చి ప్రతి శాంపిల్ కూడా టేస్ట్ చేసి మా నాయకులందరూ కలిసి టేస్ట్ చేసి అందులో ట్యాంకులో వేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ట్యాంకులో వచ్చి తిరిగి వచ్చి పైపులోకి వచ్చిన తర్వాత ఎలా వస్తుంది అన్నది 2 అంశాలు చూసి కొన్ని శాంపిల్స్ తేడా ఉంటే ఆ శాంపిల్స్ ల్యాబ్కి పంపడం జరిగింది. అవి రెక్టిఫై చేసుకుని అది పెద్ద మొత్తాన్ని లేవు, కానీ కొంచెం గ్రీనిష్ కలరు ఒక 2 ట్యాంకుల్లోని, అట్లాగే నలకలో 2 ట్యాంకుల్లోని కనపడ్డాయి. అవి సరి చేస్తున్నాం. సెటిల్మెంట్ పీరియడ్ ఇవ్వకపోవడం వల్ల వచ్చిన నష్టం అది టైం కీపర్ చేయవలసిన పని, అవి సరి చేసుకుంటామని చెప్తున్నాం. అలాగే సర్పారం పరిధిలో ఇవాళ 380 KL సామర్థ్యం గల 5 వైద్యసార్ ట్యాంకులు నిర్మాణం చేయడం మంచిగా అందిస్తూ ఉన్నాం. మరో 2 వైద్యసార్ ట్యాంకులు జేజేఎంలో పూర్తి చేయబోతూ ఉన్నాం. అలాగే 200 KL OHBR వాటర్ గ్రిడ్ నుంచి ప్రారంభించడం జరిగింది, అది కూడా చేస్తూ ఉన్నాం. అంటే మౌలిక సదుపాయాలు ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని ఇవాళ రోడ్లు, మంచినీరు మీద పడ్డాం. అట్లాగే నెక్స్ట్ అవుట్పుట్, ఇవాళ అవుట్పుట్ తీసుకెళ్ళడానికి బయటికి డ్రైన్స్ అవుట్పుట్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. డ్రైన్ అయితే కట్టగలుగుతాం, కానీ ఈ డ్రైన్ని పూర్వపు ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ డ్రైన్లు ఎక్కడికి తీసుకెళ్ళి కలపాలన్నది పెద్ద ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. వాళ్ళ పొద్దున మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది, కూర్చున్నాం, చాలాసేపు కూర్చున్నాం. ఎలాగ ఈ పుటేరులోకి ఏ దారిలో ఏ కంపెనీ నుంచి కనీసం ఇవి ఉంటాయి కదా HDPE పైపులతోటి కన్నా సరే బెయిల్అవుట్ చేసి, ఎందుకంటే ఒక ఇంటిలో నీరు పక్కింటికి వచ్చేస్తుంది, పక్కింట్లో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ అవతల పక్కింట్లోకి వచ్చేస్తుంది. ఫైనల్గా అన్ని ఇల్లు కట్టేసిన తర్వాత అక్కడ నీరు ఎటేలాల్లో తెలియని 1 వార్డు 2 వార్డులు 3 వార్డులు ఎటేలాల్లో తెలియని పరిస్థితి అయిపోయింది. దాన్ని అంతా కలిసి NFCL ద్వారా కానీ GFCL ద్వారా వారి నీటితో కూడా కలిపి మనం ఏమన్నా HDPE పైప్ లైన్ వేసి ఉప్టేర్లో కలపడానికి ఒక ఆలోచిస్తూ ఉన్నాం. ఇలాగ అవుట్పుట్ బయటికి వెళ్ళడానికి కొట్టే డ్రైన్స్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకడుగు వేయడం జరగలేదు. అలాగే సంక్షేమం మీకు తెలిసిందే,
ఒకటి రెండు మినహాయించి అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే మేము ప్రామిస్ చేసాం అనేది అవి కూడా టైం కూడా దగ్గరికి వస్తూ ఉంది. హౌసింగు పెన్షన్లు త్వరలో మొదలెట్టిపోతాం. హౌసింగ్ గత ప్రభుత్వం గెత్తర చేసేసి పోయింది. అది హౌసింగ్ అది ఎటు నుంచి మొదలెట్టాలో ఎలా మొదలెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో కంప్యూటర్లనే కన్ఫ్యూజన్ చేసింది మాళవిక గాడు. మావులిక గాడిది అది అలాగే ఉంటుంది. పిచ్చినా కొడుకులు పిచ్చి పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూస్తానన్నారు. నిన్న మాట్లాడాడు అతను మాట్లాడిన మాట అర్థం ఉంది అసలు. అటువంటి వాడు పరిపాలిస్తే రాష్ట్రం అర్థం లేకుండా అయిపోద్ది. ఆ అర్థం లేకుండా అయిపోయిన రాష్ట్రాన్ని ఇవాళ వీళ్ళిద్దరూ దాన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారు.